నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అమెరికాలో మరో తెలుగు వ్యక్తి దారుణ హత్య. ఓ సూపర్ మార్కెట్లో కాల్చి చంపిన దుండగుడు. వీధి కుక్కల దాడులతో బెంబేలెత్తిపోతున్న ప్రజలు. బయటకొచ్చేందుకు భయపడుతున్న మహిళలు, చిన్నారులు. పిసిసి అధ్యక్ష పదవిపై ఏఐసిసి కసరత్తు. ఎంపికపై సుదీర్ఘ చర్చలు. రేసులో పలువురు మంత్రులు. లైంగిక వేధింపుల కేసులో ప్రజ్వల్ రేవన్న సోదరుడు అరెస్ట్. వైద్య పరీక్షల అనంతరం హసన్ పోలీస్ స్టేషన్లో విచారణ. టెల్ అవీవ్లో మిన్నంటిన యుద్ధ వ్యతిరేక ఆందోళనలు. బందీలను విడిపించాలని నెతన్యాహు రాజీనామా చేయాలని డిమాండ్. అమెరికాలో దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాకు చెందిన 32 ఏళ్ల గోపికృష్ణ మృతి చెందారు. కల్లపాలెం మండలం యాజలి గ్రామానికి చెందిన గోపికృష్ణ జీవనోపాధి కోసం 8 నెలల క్రితం అమెరికా వెళ్లారు. ఆర్కెన్సాస్లోని ఓ సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం గోపికృష్ణ కౌంటర్లో ఉండగా ఓ దుండగుడు నేరుగా వచ్చి తుపాకీతో అతనిపై కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలతో గోపికృష్ణ కుప్పకూలిపోయారు. కాల్పులు జరిపిన దుండగుడు సూపర్ మార్కెట్లో వస్తువులు తీసుకుని పరారయ్యాడు. గోపికృష్ణను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు. సమాచారం తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. వీధి కుక్కల గుంపు నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళపై దాడికి దిగాయి. సునకాల దాడి నుంచి ఆ మహిళ అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని చిత్రపురి కాలనీలో జరిగిన ఈ ఘటనలో మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. వీధి కుక్కలు పలుమార్లు దాడి చేస్తున్న ఆ మహిళ ధైర్యంగా వాటిని అదిలించేందుకు యత్నించింది. ఓ సమయంలో ఆమె కింద పడిపోయిన వీధి కుక్కలు దాడి చేయడం ఆపలేదు. ఈ క్రమంలో ఓ ద్విచక్ర వాహనదారుడు ఓ కారు అటువైపు రావడంతో కుక్కలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఈ దృశ్యాలన్నీ సమీపంలోని సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. బాధిత మహిళ భర్త సామాజిక మాధ్యమాల్లో ఈ దృశ్యాలను పోస్టు చేశారు. ఈరోజు పొద్దున్నే 6 గంటలకు జరిగిన సంఘటన. మా మిస్సెస్ వాకింగ్కి వెళ్ళింది 6 గంటలకు. ఇన్ని కుక్కలు ఆమె మీద పడి చాలా దారుణంగా, నేను చెప్పడం కాదు, మీరు కూడా వీడియో చూడండి. ఏం చెప్తున్నానంటే, మీరు ఎవరైతే ఫుడ్ పెడుతున్నారో దయచేసి ఆ బయటికి తీసుకెళ్ళి పెట్టండి. మా ఇంట్లో కూడా కుక్కలు 2 కుక్కలు ఉన్నాయి. మాకు కుక్కలు అంటే ప్రాణం, ప్రేమిస్తాం. మా ఇంట్లో కూడా పెంచుతున్నాం 2 కుక్కలు. అలాగే మీకు కూడా ఊర కుక్కలు ఇష్టం అనుకుంటే మీరు 2 కుక్కలు, కుక్క అడిగి మీరు ఇంట్లో పెంచుకోండి, పర్వాలేదు. అంతేగాని మీ ఫుడ్ ఉన్నది మిగిలిపోయింది అక్కడ పడేస్తాం అని అంటే అవన్నీ 100 కుక్కలు అయిపోయాయి. ఈరోజు మా మిస్సెస్ ప్రాణాలు పోయేది. ఆమె పెద్ద ఆమె కనుక ఎంత స్ట్రగుల్ అయిందో మీరే చూడండి. ఆ ప్లేస్లో మీ మిస్సెస్ కానీ, మీ చెల్లి కానీ, మీ అక్క కానీ, మీ అమ్మ కానీ ఎవరైనా ఉంటే పరిస్థితి ఏంది? నిర్మల్ జిల్లాలో కుక్కల బెడద ఎక్కువైందని, వాటి బారి నుంచి కాపాడాలని స్థానిక వాసులు కోరుతున్నారు. ఇటీవల రోడ్డుపై నడుచుకుంటూ ఓ వృద్ధురాలు వెళ్తుండగా ఒక్కసారిగా కుక్కలు దాడి చేశాయి. దీంతో ఆమె పరిగెత్తడంతో ప్రమాదం త్రుటిలో తప్పింది. వీటికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు కావడంతో వాటిని మున్సిపల్ కమిషనర్కు స్థానికులు చూపించారు. మున్సిపల్ అధికారులు స్పందించి జిల్లా కేంద్రంలో శునకాలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. మరి కుక్కలు విపరీతంగా పెరిగిపోయినాయి. వీటి వల్ల ప్రజలు మొన్ననే ఆసరా కాలనీ కానివ్వండి, గాజులపేటలో చిన్న పాపం మీద దాడులు చేసి ఆ యొక్క మాంసాన్ని పీక్క తినడం జరిగింది. ఆసరా కాలనీలో వృద్ధురాలిపైన కూడా కుక్కలు దాడి చేయడం జరిగింది. ఈ నిర్మల్ పట్టణంలో కుక్కలని దూరం చేసినట్టయితే ప్రజలు సంతోషంగా ఉంటారు. మరి కుక్కలతో పాటు కోతులు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. మరి దీనివల్ల ప్రజలకు చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. దయచేసి ఇమ్మీడియట్లీ వీటిపైన యాక్షన్ తీసుకొని ప్రజలకు ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలోకి తీసుకురావాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పరామర్శించారు. హైదరాబాద్ అల్వాల్లోని నివాసంలో సత్యానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి ఓదార్చారు.
చిన్న వయసులోనే రూపాదేవి మరణించడం బాధాకరమని అన్నారు. కాగా ఇటీవల అనారోగ్య కారణాలతో రూపాదేవి ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. జల్సాలకు అలవాటు పడి ఇళ్ల నిర్మాణాల్లో ఉపయోగించే సెంట్రింగ్ సామగ్రి చోరీ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మెదక్ జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులను ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 11న నాగ్సానపల్లిలో నిర్మిస్తున్న ఇంటి నుంచి 200 సెంట్రింగ్ డబ్బాల చోరీ జరిగింది. కొల్చారం మేస్త్రి అశోక్ కౌడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇలా కొల్చారం, పెద్ద శంకరంపేట, అల్లాదుర్గంలో మొత్తం 5 కేసులు నమోదయ్యాయి. శనివారం వాహనాల్లో వెళ్తున్న నిందితులను తనిఖీల్లో పోలీసులు పట్టుకున్నారు. చోరీ చేసిన సెంట్రింగ్ డబ్బాలను సంగారెడ్డి జిల్లాలో తక్కువ సామగ్రి కొనుగోలు చేసే లింగప్పకు విక్రయించినట్లు ఎస్పీ తెలిపారు. మొత్తం ఈ చోరీ కేసులో 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. 255 సెంట్రింగ్ డబ్బాలతో పాటు ఒక ఆటో, ద్విచక్ర వాహనం, 90,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చోరీలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ బాలస్వామి హెచ్చరించారు. కుమ్రం భీం జిల్లా కాగజ్ నగర్ మండలంలోని అందవెల్లి సమీప పెద్దవాగు ఉధృతి కారణంగా తాత్కాలికంగా నిర్మించిన వంతెన కొట్టుకుపోయింది. ఎగువన 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెద్దవాగులో వరద ఉధృతి క్రమంగా పెరిగింది. దీంతో కాగజ్ నగర్, దహేగాం, భీమిని మండలాల్లోని 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పక్కనే కొత్తగా నిర్మించిన వంతెనకు మరమ్మతులు జరుగుతుండటంతో రాకపోకలకు అంతరాయం లేకుండా ప్రస్తుతం కొట్టుకుపోయిన ఈ తాత్కాలిక వంతెనను ఏర్పాటు చేశారు. మహిళా కానిస్టేబుల్తో వివాహేతర సంబంధం పెట్టుకున్న డీఎస్పీకి ఉత్తరప్రదేశ్ పోలీసు విభాగం బుద్ధి చెప్పింది. నేరానికి పాల్పడిన డీఎస్పీని కానిస్టేబుల్ స్థాయికి డిమోట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కృపాశంకర్ కనోజియా కానిస్టేబుల్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ డీఎస్పీ అయ్యాడు. 3 ఏళ్ల క్రితం ఓ మహిళా కానిస్టేబుల్తో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ పట్టుబడ్డాడు. అప్పట్లో ఉన్నావ్ సర్కిల్ ఆఫీసర్గా పనిచేస్తున్న అతడు వ్యక్తిగత కారణాలతో సెలవు తీసుకున్నాడు. ఇంటికి బదులుగా మహిళతో కలిసి కాన్పూర్లోని హోటల్కు వెళ్లాడు. ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడంతో అతడి భార్య ఎస్పీని సంప్రదించగా పోలీసులు లొకేషన్ గుర్తించారు. అక్కడికి చేరుకుని ఇద్దరిని పట్టుకున్నారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు ఇటీవల విచారణ పూర్తి చేసి అతన్ని కానిస్టేబుల్గా డిమోట్ చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ నూతన రథసారథితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిని మార్చేందుకు ఏఐసీసీ కసరత్తు చేస్తోంది. పీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై ఎడతెగని చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వంతో కలిసి పనిచేసుకుని ముందుకు వెళ్లాల్సి ఉండడంతో అధ్యక్ష పదవి విషయంలో ఆచితూచి ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లోట్ వచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు అంచనా వేస్తుండగా రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మరికొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కొత్తగా తెరపైకి వచ్చినట్లు సమాచారం. పార్లమెంటు ఎన్నికలు ముగియడం, మరో 4 రోజుల్లో రాష్ట్ర అధ్యక్ష పదవి గడువు ముగియనుండడంతో పీసీసీ అధ్యక్ష పదవితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిను కూడా మార్చాలన్న భావనతో ఏఐసీసీ కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో ఏఐసీసీ, పీసీసీలు ఆశించిన మేరకు 14 స్థానాలు కాకుండా కేవలం 8 స్థానాలతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది. దీంతో పార్టీ అధిష్టానంతో పాటు రాష్ట్ర నాయకత్వం కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపిక, నాయకుల సమన్వయం లోపం, పోల్ మేనేజ్మెంట్ సక్రమంగా చేసుకోవడం లాంటివి ఫలితాలను తారుమారు చేశాయని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారాస పరోక్షంగా భాజపాకి మద్దతు ఇచ్చినా కూడా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కనీసం 11 స్థానాలైనా వస్తాయని అంచనా వేశారు. కానీ రాలేదు. ఈ పరిస్థితిపై ఆరా తీసేందుకు ఏఐసీసీ నిజ నిర్ధారణ కమిటీని వేసింది. ఎన్నికల్లో ఏం జరిగిందో, ఎందుకు తక్కువ స్థానాల్లో విజయం సాధించాం, భారాస భాజపాకి మద్దతిచ్చినా ప్రభావం ఎంతమేర చూపింది, నాయకులు ఏ మేరకు కలిసికట్టుగా పనిచేశారు తదితర అంశాలపై అధ్యయనం చేసి వాస్తవాలను తేల్చేస్తుందని పీసీసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి పాలనాపరమైన అంశాల్లో క్షణం తీరిక లేకుండా గడపాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో కొత్త రథసారథిని నియమించడం అవసరమని ఏఐసీసీ భావిస్తోంది. పార్టీ అధికారంలో ఉన్నందున పీసీసీ పగ్గాలు చేపట్టే నాయకుడు పూర్తిగా ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా నడుచుకునేట్లు ఉండాల్సి ఉంది. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై చేసే విమర్శలను తిప్పికొట్టేందుకు వీలుగా రాష్ట్ర నాయకత్వం గట్టిగా పనిచేయాల్సి ఉంటుంది. ప్రభుత్వంపై ఈగ వాలకుండా అన్ని విధాల అండగా ఉండాల్సి ఉంటుంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రథసారథిని ఎంపిక చేయాల్సి ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో డీఫాక్టో అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తనకే పీసీసీ అధ్యక్ష పదవి వచ్చి తీరుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు జగ్గారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్లు, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్లు లాబీయింగ్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల మహబూబ్నగర్ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన వంశీచంద్రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కలు కూడా క్యూలో ఉన్నట్లు చెబుతున్న పార్టీ వర్గాలు మంత్రి పదవితో పాటు పీసీసీ కూడా కావాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కొత్తగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిల పేర్లు కూడా పీసీసీ పదవి కోసం తెరపైకి వచ్చాయి. కానీ ఇదే అంశాన్ని డిప్యూటీ సీఎం వద్ద ప్రస్తావించగా తాను రేసులో లేను అన్న సమాధానం ఆయన నుంచి రాలేదు. దీంతో ఆయన కూడా పీసీసీ అధ్యక్ష పదవిని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏఐసీసీ ఎవరిని నియమించాలనే దానిపై సంకేతాలు పంపినట్లు సమాచారం. అయితే వీరంతా కూడా ఇప్పుడున్న మంత్రి పదవులతో పాటు పీసీసీ అధ్యక్ష పదవి కూడా ఉండాలని ఏఐసీసీకి విజ్ఞప్తి చేస్తున్నట్లు వినికిడి. ఏఐసీసీ అన్ని రకాల పరిశీలనలు పూర్తి చేసి ఎవరికి పీసీసీ పదవి కట్టబెడతారో వేచి చూడాల్సి ఉందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి కేరళ, లక్షద్వీపులకు ఇన్ఛార్జి కాగా ఇక్కడ తెలంగాణకు అదనపు ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. ఆమె పర్యవేక్షణలోనే పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఆమె నాయకులను సక్రమంగా సమన్వయం చేయలేదని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆమెకు స్థానిక పరిస్థితులపై పూర్తిస్థాయిలో పట్టు లేకపోవడం, కొంతమందికి ఆమెనే మద్దతుగా నిలిచి టికెట్లిప్పించడం, పాలనాపరమైన అంశాల్లో జోక్యం చేసుకోవడం, అవసరం లేని చోట ప్రభుత్వ కార్యక్రమాల అమలులో భాగస్వామ్యం చేయడం లాంటివి పాలనాపరంగా ఇబ్బందులు తలెత్తుతున్నట్లు పార్టీ సీనియర్లు చెబుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నియమితులైన ఈమె లోక్సభ ఎన్నికల తర్వాత కూడా ఇక్కడనే మకాం వేశారు. ఏఐసీసీ కార్యదర్శులు ఎన్నికలు పూర్తవగానే రాష్ట్రం విడిచి వెళ్లిపోయారు. కానీ ఈమె హైదరాబాద్లోనే మకాం వేశారు. ఈమె రాష్ట్ర ఇన్ఛార్జి ఏఐసీసీ కార్యదర్శులను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితాలు ఆశించిన స్థాయిలో రాకపోవడానికి ఈమె తీరు కూడా కారణమని పార్టీ సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఈమె అందరికీ అందుబాటులో ఉండాల్సి ఉండగా అలా కాకుండా కొందరికే అందుబాటులో ఉంటారని కొందరు నాయకులు ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెను అదనపు బాధ్యతల నుంచి తప్పించి ఆమె స్థానంలో పార్టీ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లట్ను తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా పంపే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల మంత్రులు ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. వైద్యారోగ్య శాఖ, అటవీ శాఖపై మంత్రులు దామోదర రాజనరసింహ, కొండా సురేఖ వేరువేరుగా అధికారులతో చర్చించారు. వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీ చేపట్టాలని మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు. ఎకో టూరిజం అభివృద్ధి అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. అటు మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క సిద్దిపేట, మహబూబాద్ జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో వేర్వేరుగా సమావేశమై జిల్లా అభివృద్ధికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు మార్గనిర్దేశం చేశారు. వైద్యారోగ్య శాఖలోని వివిధ విభాగాల్లో పోస్టులు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు. టీజీఐడీసీ, ఐపీఎం, బ్లడ్ బ్యాంకులు, ఫుడ్ సేఫ్టీ తదితర విభాగాలపై హైదరాబాద్లోని ఆరోగ్యశ్రీ కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఫుడ్ సేఫ్టీ ల్యాబ్లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని దామోదర రాజనరసింహ ఆదేశించారు. తెలంగాణ వైద్య సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి తెలిపారు. ఔషధ నియంత్రణ విభాగాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు. నకిలీ మందులు లేకుండా నిరంతరం నిఘా పెట్టి పర్యవేక్షించాలని, నాణ్యమైన ఔషధాలను ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మంత్రి స్పష్టం చేశారు. హోటళ్లు, హాస్టళ్లు నాణ్యమైన ఆహార పదార్థాలను అందించాల్సిందేనని, ఈ విషయంలో రాజీ పడవద్దని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏకో టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం సమర్థవంతమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోందని అటవీశాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. సచివాలయంలో ప్రకృతి పర్యాటకంపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రకృతి పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు మార్చిలో ఏర్పాటు చేసిన కమిటీ పలు సూచనలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 12 సర్క్యూట్లలో 40 ఏకో టూరిజం స్పాట్లను గుర్తించినట్లు మంత్రి వెల్లడించారు. అడ్వెంచర్, రిక్రియేషన్, ఆధ్యాత్మికం, వారసత్వ, సినీ, వివాహ, నేచర్ అండ్ వైల్డ్ లైఫ్, హెరిటేజ్, కల్చర్ తదితర అంశాల ఆధారంగా మరిన్ని ప్రాంతాలను గుర్తించి ప్రకృతి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. ఒడిశా, కర్ణాటకలో ఏకో టూరిజంపై అధ్యయనం చేసిన అధికారులు అక్కడి పరిస్థితులను మంత్రికి వివరించారు. వాటన్నింటినీ పరిగణలోకి తీసుకుని అత్యుత్తమ ఏకో టూరిజం పాలసీ తయారు చేయాలని మంత్రి చెప్పారు. ప్లాస్టిక్ రహిత పర్యాటకాన్ని ప్రోత్సహించాలని మంత్రి తెలిపారు. సీఎంతో చర్చించి త్వరలో విధి విధానాలు ఖరారు చేస్తామన్నారు. గత ప్రభుత్వం ఏకో టూరిజం పాలసీ రూపకల్పన పేరుతో కాలయాపన చేసిందని మంత్రి విమర్శించారు. సిద్దిపేట సమీకృత జిల్లా కార్యాలయాల్లో మినీ కాన్ఫరెన్స్ హాల్లో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ ఎం మనో చౌదరితో కలిసి గౌరవెల్లి ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కెనాల్ నిర్మాణంపై రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణం 95% పూర్తయినందున గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చేందుకు, పంట పొలాలకు త్వరగా సాగునీరు సరఫరా చేసేందుకు అవసరమైన డిస్ట్రిబ్యూటరీ కెనాల్ నిర్మాణాలకు భూమి సర్వే, పెగ్ మార్కింగ్ను జూలై 10వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు. మళ్లీ జూలై 11వ తేదీన సమావేశం నిర్వహిస్తానని తెలిపారు. మెయిన్ కెనాల్లో నీరు వస్తే రైతులకు నమ్మకం పెరిగి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ త్వరగా నిర్మాణమయ్యేందుకు సహకరిస్తారని మంత్రి తెలిపారు. రైతు రుణమాఫీపై రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకున్న చారిత్రక నిర్ణయంలో తాను భాగస్వామ్యం అయినందుకు ఒక రైతు బిడ్డగా ఆనందిస్తున్నానని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపాలిటీ అభివృద్ధిపై అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. హుస్నాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి 150 కోట్ల రూపాయల పనులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్కు బానిసలుగా మారడంతో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని, అన్ని రకాల మాఫియాను సంపూర్ణంగా నిర్మూలిస్తామని మంత్రి సీతక్క తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గంజాయిని సంపూర్ణంగా నిర్మూలించేందుకు కఠిన చర్యలు చేపడతామని, వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల నియామకాలను భర్తీ చేస్తామన్నారు. విద్యాశాఖలో జిల్లా వ్యాప్తంగా కేవలం 2 ఎంఈఓలు విధులు నిర్వహించడాన్ని బట్టి గత పాలకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతోందని, దీంతో విద్యాశాఖ అధ్వాన్నంగా మారిందని ధ్వజమెత్తారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఫస్ట్ డే కాబట్టి అధికారులందరికీ కూడా మేము సున్నితంగానే ఈ సమావేశం చేసినాం. ఇప్పుడు ఇచ్చినటువంటి ఎంచుకున్నటువంటి లక్ష్యాలకు అనుగుణంగా పని జరగకుంటే ఖచ్చితంగా రాబోయేటువంటి సమావేశంలో గట్టిగా పనిష్మెంట్స్ ఉంటాయి. వార్నింగ్స్తో పాటు సస్పెండ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. ఎడ్యుకేషన్కి సంబంధించి చూస్తే ఎంత వరస్ట్ అంటే 2 ఎంఈఓలే ఉన్నారు. 16 మండలాలలో ఎడ్యుకేషన్ ఎంత అంటే గత ప్రభుత్వాలు ఎంత నిర్లక్ష్యం చేసినాయో అంటే 2 మాత్రమే పనిచేస్తున్నారు. 16 మండలాలు ఉన్నాయి ఈ జిల్లాలో. కాబట్టి ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి కూడా అలర్ట్గా ఉంటేనే మరి హెల్త్ ఎడ్యుకేషన్ అనేది గవర్నమెంట్ యొక్క ప్రయారిటీ. కాబట్టి అవి కూడా ఖాళీలన్నీ కూడా ఫిలప్ చేయాలని ఇక్కడ నుంచే మేము సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీస్ కూడా కోరడం జరిగింది. వారు కూడా తొందరలోనే అలాట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఎన్నికల కోడ్ ముగియడంతో మంత్రులు పూర్తి స్థాయిలో వారి శాఖలపై పూర్తిస్థాయి దృష్టి సారించి అభివృద్ధి చర్యలపై అధికారులకు మార్గనిర్దేశం చేస్తున్నారు.
రాజకీయాలకు అతీతంగా నల్గొండ అభివృద్ధి కోసం జిల్లా నేతలంతా కలిసి పనిచేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు వచ్చేలా చూడాలన్నారు. జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆయన ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. రైతు భరోసాపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన జనరల్ బాడీ మీటింగ్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కలెక్టర్ నారాయణ రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. జూలై 4తో ప్రస్తుత జిల్లా పరిషత్ కాలపరిమితి ముగుస్తుంది. ఇదే చివరి సమావేశం కావడంతో జెడ్పీటీసీలు, ఎంపీపీలను మంత్రిమండలి చైర్మన్ సన్మానించారు. ఈ సర్వసభ్య సమావేశంలో వ్యవసాయం, మిషన్ భగీరథ, విద్యుత్, విద్య తదితర అంశాలపై చర్చించారు. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు వచ్చేలా చూడాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. అధికారులు గ్రామాలలో తిరిగి సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాలన్నారు. జిల్లాకు సంబంధించిన అన్ని పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయనున్నట్లు మంత్రి వివరించారు. ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యే సీజన్, స్కూల్స్ మొదలైన సీజన్, ఎలక్ట్రిసిటీ సమస్య మీద, విత్తనాల సమస్య మీద, పెండింగ్ ప్రాజెక్టులు ఏ విధంగా పూర్తి చేయాలని చర్చిస్తున్నాం. పాత నల్గొండ జిల్లాని అన్ని పెండింగ్ ప్రాజెక్టులు సొరంగం నుంచి మొదలు పెట్టుకుంటే ధర్మారెడ్డి పిల్లాయిపల్లి వరకు డిండి ప్రాజెక్టు వరకు పూర్తి చేయాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా వచ్చే వారం 10 రోజులు ముఖ్యమంత్రి గారు సొరంగంలో కూడా 33 కిలోమీటర్లు కూడా విజిట్ చేసి అక్కడే దాని కార్యాచరణ చేసి 3 సంవత్సరాలలోపు పూర్తి చేస్తే మాకు ఏ మార్పుకి శాశ్వత పరిష్కారం. సాగర్లో నీరు కూడా 4 షేర్ వాటర్ తక్కువ ఉన్నప్పుడు కూడా మాకు గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చి సంవత్సరానికి 100 కోట్ల కరెంటు బిల్లు మిగలడమే కాదు. బ్రాహ్మణ వెల్లుల ప్రాజెక్టు కూడా లిఫ్ట్ ద్వారా మరొక 100 చెరువులు నింపుకునే అవకాశం ఉంటుంది. అది ఎప్పుడూ మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఇప్పుడు పూర్తిగా వస్తున్నాయి. ఆగస్టు 15లోగా సుమారు 31,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. అందుకోసం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు వెల్లడించారు. రైతు భరోసాపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. నల్గొండ జిల్లాను తెలంగాణకే మోడల్ గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. వ్యవసాయం, గృహ వినియోగానికి అంతరాయం లేకుండా 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని మంత్రి సూచించారు. సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు తదితర వాటి కోసం ఇప్పటికే జిల్లాకు 11 కోట్ల రూపాయలు మంజూరు చేశామని, మరో 7 కోట్లు రానున్నాయని వివరించారు. ట్రాన్స్ఫార్మర్లలో ఎక్కడైనా ఓవర్లోడ్ సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు. అన్నిటికంటే శుభవార్త రైతులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ ఆగస్టు 15 లోపే వారం రోజుల ముందే పూర్తి చేయాలని ఒక ప్రణాళికతో నిన్న మా కేబినెట్ మీటింగ్ లో మేము చర్చించడం, దాని మీద ఒక సబ్ కమిటీ చేయడం, రైతు భరోసా మీద ఏ విధంగా ముందుకు పోవాలి ఇవన్నీ కూడా నిర్ణయించడం. ముఖ్యంగా నల్గొండ జిల్లాని తెలంగాణ రాష్ట్రంలో మోడల్ జిల్లాగా చేయాలన్నది మా లక్ష్యం. ఎందుకంటే మొన్న మాకు ఇచ్చిన మ్యాండేట్ మీరు చూసిన భారతదేశంలో ఎంపీగా 3rd హైయెస్ట్ మెజార్టీ అంటే 5,75,000 మెజార్టీ. భువనగిరి స్థానంలో కూడా మంచి మెజార్టీ ఇచ్చారు. 11 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. ఇవన్నిటికి తోడు కృష్ణా నది మా పక్క నుంచి పోతున్నా ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడం నిజంగా బాధాకరమైన విషయం. పైన 2 లక్షల కోట్లు పెట్టి మల్లన్న సాగర్, కొండపోచమ్మ, రంగనాయక నింపి పెట్టి ఎటుపోలేని పరిస్థితిలో ఆ ప్రాజెక్టు పూర్తి చేసింది తప్ప ఒక 10,000 కోట్లు పెడితే మా ప్రాజెక్టు అన్ని పూర్తి అవుతున్నాయి. మేమందరం ఒక టీమ్ గా ముఖ్యమంత్రి గారి సహకారంతో నల్గొండ జిల్లాని మోడల్ గా చేస్తాం. ప్రజలందరూ కూడా మీరు ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకురండి. రానున్న 2 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా తయారు చేయడమే తమ లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. పాఠశాలలకు సంబంధించి మన ఊరు మనబడి కార్యక్రమంలో చేపట్టి మధ్యలో ఆగిపోయిన పనులను పూర్తి చేయాలన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల నుంచి యూనివర్సిటీ వరకు బలోపేతం చేయబోతున్నట్లు వెల్లడించారు. జయశంకర్ బడిబాట స్కూళ్లను రీమోడలింగ్ చేసే కార్యక్రమం ఇప్పుడిప్పుడే మొదలు పెట్టాం. రాబో 2 సంవత్సరాల్లో ప్రైవేట్ పాఠశాలలు ధీటుగా చేయడమే మా లక్ష్యం. దాంతో పాటు విద్యారంగానికి 10% బడ్జెట్ లో పెట్టిన ప్రభుత్వం ఇది 20,000 కోట్లు. స్కూల్స్ నుంచి విశ్వవిద్యాలయాల వరకు ప్రభుత్వ రంగ పాఠశాలని, యూనివర్సిటీలని బలోపేతం చేయడానికి వీసీలను కూడా నియమించిన పరిస్థితి ఉంటే ఇలా సెర్చ్ కమిటీలు వేసి వచ్చే నెలలో వీసీలను కూడా నియమించి యూనివర్సిటీని కూడా బలోపేతం చేయబోతున్నాం. ఎందుకంటే రాజకీయాలలో ఇప్పుడు కూడా ఏంటంటే మనం చేసిన మంచి మిగిలిపోతుంది. జూలై 4తో ప్రస్తుత జిల్లా పరిషత్ కాలపరిమితి ముగుస్తుంది. ఇదే చివరి సమావేశం కావడంతో ప్రజాప్రతినిధులు అందరూ ఈ సమావేశంలో పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా దోరాజ్పల్లిలో డిస్పోజబుల్ పేపర్ గ్లాసుల తయారీ పరిశ్రమ అగ్ని ప్రమాదానికి గురైంది. పరిశ్రమలోని యంత్రాలు, గ్లాసుల తయారీకి ఉపయోగించే ముడిసరుకు పూర్తిగా దగ్ధమైంది. విద్యుదాఘాతం వల్ల ప్రమాదం జరుగుంటుందని భావిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. చివరకు మంటలు అదుపులోకి వచ్చాయి.
జేసీబీలతో పరిశ్రమ గోడల్ని కూల్చివేసి మంటల్ని అదుపు చేసి ఫోమ్ చల్లారు. భారీగా ఆస్తి నష్టం జరిగిందని పరిశ్రమ యజమాని వై వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. షార్ట్ సర్క్యూట్ వలన జరిగిందని ఇక్కడ మా వర్కర్స్ ఉంటారు, వాళ్ళు చూసి అమ్మటే మాకు ఫోన్ ద్వారా తెలియజేయటం జరిగింది. సుమారు 1,50,00,000 వరకు నష్టం జరిగి ఉంటుందని మేము మా అంచనా ప్రాథమికంగా మేము అంచనా కాడుతున్నాం. వనపర్తి జిల్లాలో డీసీసీబీ దుకాణ సముదాయం అద్దె డబ్బుల వ్యవహారం కలకలం రేపుతోంది. నాబార్డు, ఆర్బీఐ మార్గదర్శకాలంటూ తెర వెనుక అవే నిబంధనల్ని తొంగలో తొక్కి నెల నెల ₹1,000 అద్దె వసూలు చేశారు. అలా 3 ఏళ్లుగా వచ్చిన ఆదాయం ఎవరి జోబులోకి వెళ్ళిందో ఇప్పటికీ తేలని పరిస్థితి. 3 ఏళ్లుగా ఈ వ్యవహారం సాగుతున్న డీసీసీబీ, డీసీఓ అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. వనపర్తి జిల్లా కేంద్రంలోని డీసీసీబీ దుకాణ సముదాయాన్ని అద్దెకు ఇవ్వడం ద్వారా మహబూబ్నగర్ జిల్లా సహకార బ్యాంకు ఆదాయాన్ని గడించేది. 2 అంతస్తులు కలిపి 22 దుకాణాలు ఉండగా ఒక్కో దుకాణం నుంచి ₹3,500 అద్దె వసూలయ్యేది. 2021 జూన్ తర్వాత బ్యాంకులు తమ ఆస్తుల్ని సొంత అవసరాలకు తప్ప ఇతర ఏ వ్యాపార లావాదేవీలకు వినియోగించకూడదని ఆర్బీఐ మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో దుకాణ సముదాయాల్ని ఖాళీ చేయించారని, అద్దెకివ్వకూడదని డీసీసీబీ నిర్ణయించింది. దీన్ని అవకాశంగా మలుచుకున్న కొందరు చక్రం తిప్పారు. నిబంధనల మేరకు ఎలాగూ అద్దెకిచ్చే అవకాశం లేదు గనుక తమ సొంత అవసరాల కోసం వాడుకుంటామంటూ వనపర్తి జిల్లా పరిధిలోని 6 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా డీసీసీబీలకు లేఖలు రాయించారు. వనపర్తి జిల్లా రాజానగరం, వనపర్తి, పెబ్బేరు, పానగల్, ఖిల్లా గణపురం, నాగవరం సొసైటీల నుంచి ఈ లేఖ కేంద్ర కార్యాలయానికి వెళ్లింది. ఈ క్రమంలోనే అప్పటి వరకు కిరాయికున్న దుకాణదారుల్ని ఖాళీ చేయించినట్లుగా సమాచారమిచ్చారు. ఖాళీ చేసిన సముదాయాల్ని 2021 జూలై 1 నుంచి సొసైటీలో సొంత అవసరాలకు వాడుకుంటామని అనుమతించాలని కోరారు. 5 సొసైటీలు 3 చొప్పున మరో సొసైటీ 4 దుకాణాలు స్వాధీనం చేసుకున్నాయి. డీసీసీబీకి ఇచ్చిన సమాచారం ప్రకారం వాటిని సొసైటీలు సొంత అవసరాలకే వాడుకోవలసి ఉండగా నిబంధనల్ని తుంగలో తొక్కి కింది అంతస్తులోని దుకాణాలకు 12,000, పై అంతస్తులోని దుకాణాలకు 6,000 కిరాయి, 1,00,000 డిపాజిట్ తీసుకుని అద్దెకిచ్చారు. అప్పటి వరకు డీసీసీబీకి నేరుగా చెల్లించే అద్దె డబ్బుల్ని దుకాణదారుడు సొసైటీలకు చెల్లిస్తూ వచ్చారు. ఆ తర్వాత అధికారులు చెప్పిన ఓ బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేయడం మొదలుపెట్టారు. కాగా ఇటీవల తక్షణం దుకాణాలు ఖాళీ చెయ్యాలని, 2021 నుంచి బకాయి ఉన్న అద్దెలు సైతం చెల్లించారని దుకాణదారుల్లో కొందరికి డీసీసీబీ నుంచి నోటీసులు అందాయి. దీంతో అసలు బండారం వెలుగులోకొచ్చింది. తాము నెల నెలా కిరాయి చెల్లిస్తున్నామని, ఈ మేరకు తమ వద్ద రసీదులు కూడా ఉన్నాయని దుకాణదారులు చెబుతున్నారు. సొసైటీలతో జరిగిన ఒప్పంద పత్రాల్ని సైతం కొందరు బయటపెట్టారు. నేను 2011 నుంచి రెగ్యులర్గా కిరాయి కడుతున్నా. మొన్న ఒక నెల కింద నోటీస్ పంపిను ఖాళీ చేయమని. కిరాయి కడతలేరు, 2011 నుంచి కడతలేరని మాకు నోటీస్ ఇచ్చిన కోర్టు ద్వారా. ప్రతి నెల మాతో రిసిప్ట్ ఉన్నాయి. ప్రతి నెల 2011 నుంచి 2024 వరకు మేము కిరాయి కడుతూనే ఉన్నాం సార్. తద్వారా మళ్ళీ ఒక నోటీస్ పంపిన వాళ్ళు ఖాళీ చేయమని. మేమైతే కడతాం సార్. కరెక్ట్ వాళ్ళు ఇచ్చాను, మాకు తెలియదు సార్ కరెక్ట్ లేదా తెలియదు. మేమైతే మాతో రిసిప్ట్ ఉన్నాయి అన్ని. సింగల్ విండో ఆధ్వర్యంలో 2 షాపులు నాకు కేటాయించారు. గత నెలకు 3,500, 3,500, 2 షాపులకు 7,000 కిరాయిలు చెల్లిస్తున్నాం. 2-3 సంవత్సరాల నుంచి సింగల్ విండోలోకి అయినామని చెప్పి కిరాయిలు 12,000 రూపాయలు ఒక షాప్కు చేసిండు. 24,000 రూపాయలు నెలకు కడుతున్నాం. ఖాళీ అని అంటున్నారు. బలత్కారంగా ఒక 3 నెలల కిందట మాతోన సంతకాలు మేము వద్దన్న కూడా సంతకాలు పెట్టించుకోండు. డిపాజిట్ 50,000 ఉండేది. 1,00,000 రూపాయలు అంటే 1,00,000 రూపాయలు కూడా 3 సంవత్సరాల 1,00,000 రూపాయలు కూడా అమౌంట్ పే చేసినాం. దాంట్లో ఇంత బాండ్ కాగితం ఏమంటే ఇప్పుడు ఇంకా కతిమూలు అందరు కట్టిన తర్వాత మీకు ఇస్తా అని చెప్పాను. ఇంతవరకు కూడా అది నాకు బాండ్ కాగితం ఇవ్వలేదు. వేరే అంటే ఒక సింగిల్ విండో అధికారికి ఓ నెంబర్ ఇచ్చిండు. ఈ షాపులో మొత్తం అదే అకౌంట్కే పేమెంట్ చేస్తున్నాం. నేను 2011లో నేను అగ్రిమెంట్ చేసుకున్నా. అప్పుడు 2,500 ఉండే, మళ్ళీ వచ్చి 3,500 చేసిండ్రు.
సింగిల్ విండోలో వచ్చి ఒకటేసారి 12,000 చేసిండ్రు. మేము సింగిల్ విండోలో కట్టి వాళ్ళకి ఎందుకు కట్టిండ్రు అని వాళ్ళు బ్యాంక్ వాళ్ళు అంటున్నారు. బ్యాంక్ మేనేజర్ చెప్తేనే మేము కట్టినాం. మేము లేకుండా మాకేం తెలుసు సార్, మేనేజర్ ఎవరు చెప్తే వాళ్ళకి కడతాం. మేము ఇప్పుడేమో కడతలేరని నోటీసులు పంపిస్తున్నారు. 2021 జూలై నుంచి నేరుగా సొసైటీలకు, ఆ తరువాత సొసైటీ అధికారులు చెప్పిన బ్యాంకు ఖాతాకు ఇంకొందరు డీసీసీబీ సీఈఓ పేరిట డీడీలు తీసి అద్దెలు చెల్లిస్తూ వచ్చామని దుకాణదారుడు చెప్తున్నారు. 3 ఏళ్లుగా నెలకు 3 లక్షల చొప్పున సుమారు ₹1 కోటి వరకు అద్దెలు, ఒక్కో దుకాణానికి 1 లక్ష డిపాజిట్ చొప్పున సుమారు 20 లక్షలు ఎవరి జేబుల్లోకి వెళ్లాయన్నది తేలాల్సి ఉంది. డీసీసీబీకి దక్కాల్సిన ఆదాయం కొందరు ప్రైవేటు వ్యక్తుల జేబుల్లోకి వెళుతోందంటూ గతంలో ఫిర్యాదులు సైతం అందాయి. దానిపై విచారణ సైతం కొనసాగుతోంది. కాగా నిబంధనలకు విరుద్ధంగా దుకాణాల్ని అద్దెకిచ్చిన వ్యవహారంపై వనపర్తి డీసీఓ విచారణ చేయిస్తున్నట్లు మహబూబ్ నగర్ డీసీసీబీ సీఈఓ లక్ష్మయ్య తెలిపారు. దుకాణ సముదాయానికి యజమాని డీసీసీబీ అయినప్పుడు అద్దెలు సొసైటీకి ఎలా చెల్లిస్తారని ఆయన ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం వ్యాపారులు ఖాళీ చెయ్యాల్సిందేనని స్పష్టం చేశారు. డిపాజిట్ బ్యాంకు కట్టినవి బ్యాంకు దగ్గర ఉన్నాయి సార్. రెండోది ఏంటంటే కొంతమంది 2-3 మేము అద్దెలు వసూలు చేయడం మానేసిన తర్వాత కొన్ని డీడీలు రావడం అనేది కరెక్టే. అంతే తప్ప డీడీలు వచ్చినంత మాత్రంలో అది వాళ్ళ అద్దె చెల్లించినట్టు కాదు. ఇంకొకటి, మేము షాపులు డీసీసీబీ మహబూబ్నగర్ అని తెలిసినప్పుడు వాళ్ళు సొసైటీలకు అద్దెలు కట్టడం అనేది తప్పు. డీసీసీబీ ఓనర్ అయినప్పుడు సొసైటీలోకి ఎట్లా ఎందుకు కట్టినరు వాళ్ళు? ఇంకోటి, మాకు డైరెక్టర్ ఇన్వాల్వ్మెంట్, పాలక మండలి, తర్వాత నాబార్డు, తర్వాత ఇప్పుడు డీసీబీ ఎంక్వైరీలు ఏదైతే వస్తుందో వాటి వచ్చిన తర్వాత ఆర్సీఎస్, తర్వాత నాబార్డు ఏదైతే సూచనలు ఇస్తారో వాటిని మేము పాటిస్తాం. దయచేసి మాకు వాళ్ళ మీద ఎటువంటి కోపం లేదు, వాళ్ళ బ్రతుకుదెరువును కొట్టాలని లేదు. నిబంధనలు పాటించకపోతే ఆర్బీఐకి బ్యాంకు లైసెన్స్ రద్దు చేసే అధికారం కూడా ఉంది. ఆర్బీఐ నిబంధనలు కంపల్సరీగా అన్ని బ్యాంకులు పాటించాల్సిందే దేశంలో. రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా 3 ఏళ్ల నుంచి దుకాణాల్ని అద్దెకివ్వడం, సొసైటీలు అద్దె వసూలు చేయడం, ప్రైవేటు వ్యక్తుల ఖాతాల్లో అద్దెలు జమ చేస్తున్నా డీసీసీబీ చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా వసూలైన సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళ్లిందో తేల్చారనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.